ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ భద్రాచలం గోదావరికి వరద నీరు ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా అధికారులు తొలి హెచ్చరికను జారీ చేశారు. ఇక ఇవాళ ఉదయం వరకు 43.90 అడుగులు వరద నీరు చేరినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గోదావరి నుండి 9,71,134 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు కలెక్టర్ పేర్కొన్నారు. అయితే లక్ష్మీ బ్యారేజ్ నిమ్మక్క బ్యారేజ్ నుంచి వరద నీరు ప్రవాహం తక్కుముఖం పడుతుందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా గత 3 రోజులుగా కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షం ఈ రోజు ఉదయం నుంచి అయితే కొంచెం తెరిపించిందని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే భద్రాచల గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కూడా నీటి మొత్తం నిన్న రాత్రి వరకు కూడా ప్రవహించిందని చెప్పొచ్చు. అయితే 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు అయితే 44 అడుగుల నీటి మట్టం కూడా దాటిందని కూడా చూడొచ్చు. అయితే ఈ రోజు ఉదయం వరకు అయితే 43.70 అడుగుల వరకు అయితే అంటే ఈ యొక్క నీరు ప్రవహిస్తూ ఇప్పుడు అంటే తగ్గుముఖం పడుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఉన్నతాధికారులు చెప్తూ ఏదైతే ఆ ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా పడుతున్న కారణంగా అదే విధంగా బ్యారేజ్లలో వాటర్ అంటే వాళ్ళు అంటే అవుట్ఫ్లో రిలీజ్ చేయడం వలన ఈ రోజు రాత్రి వరకు కూడా ఒకవేళ గోదావరి అయితే పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఇంకా ఉపసంహరించాలని చెప్పొచ్చు. అయితే 43.70 అడుగుల వరకు అయితే ఈ నీరు ప్రవహిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అదే విధంగా ఇటు తాలిపేరు ప్రాజెక్ట్ తీసుకుంటే ఇటు తాలిపేరు ప్రాజెక్ట్ లో కూడా నీరైతే నిండుకుండలా ఉంది. ఇది కిన్నెరసాని, ముఖ్యంగా మనం కిన్నెరసానిలో చూసుకుంటే కిన్నెరసానిలో కూడా ఈ యొక్క నీరు అనేది అంటే 407 అడుగులు ఉంటే ఇప్పటికైతే 399 అడుగులు నిన్నటి వరకు అయితే చేరినట్లుంది. ఈ రోజు ఉదయం అయితే ఈ ఉదయానికి కూడా అంతే కాన్స్టెంట్ గా అయితే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే నిన్న రాత్రి 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు అయితే ఈ యొక్క నీటిని అంటే విడుదల చేస్తున్నట్లయితే అధికారులు కూడా వెల్లడించినట్టుగా చూడొచ్చు. ఇది గోదావరి పరంగా వస్తే మాత్రం ఇటు భద్రాద్రి జిల్లాలో అయితే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఈ యొక్క తగ్గుముఖం పట్టడంతో గత 3 రోజులుగా ఎటువంటి వ్యాపారాలు లేనటువంటి వీధి వ్యాపారస్తులు అయితే అంటే ఊపిరి పీల్చుకున్నట్లుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వారికి ఈ వర్షం తగ్గుముఖం పట్టడంతో వారి వ్యాపారాలు సాగుతాయని వారు భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ వర్షాలు ఈ యొక్క రైతులకైతే చాలా ఆనందాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. అంటే ఇటు మన ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఈ యొక్క వానలు అయితే ఒక నెల రోజులు లేట్ కావడంతో ఇటు రైతన్నలతో ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ వర్షపు చినుకులు వారి ముఖాలలో అయితే ఒక ఆనందం కనిపిస్తుంది. వారు పొలం పనులతో బిజీగా ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఇటు జిల్లాలో ఈ రోజు ఉదయం నుంచి అయితే వర్షం తెరపించినట్లుగా కూడా చెప్పొచ్చు. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన దాని ప్రకారం ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎల్లో జోన్ గా అయితే ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్షాలు ఇప్పుడు ఇంకా తగ్గుముఖం పట్టలేదని అంటే ఈ సాయంత్రానికి అయితే వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా గోదావరి పరంగా చూసుకుంటే గోదావరికి ఈ రోజు సాయంత్రానికి అయితే వరద పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికార యంత్రాంగం అయితే చెప్తారు. అయితే నిన్న కలెక్టర్ మాట్లాడుతూ ఏదైతే భద్రాచలంలో కేవలం మొదటి ప్రమాద హెచ్చరికలో కేవలం ఒకే ఒక కాలనీకి యొక్క నీటి ప్రవాహం వచ్చిందని దాని వలన 90 మందిని మాత్రమే అంటే ఒక 90 మందిని వరకు మాత్రమే అయితే రెస్క్యూ చేసినట్లుగా కూడా వారు వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా కూడా భద్రాచలంలో అయితే ఎటువంటి ఇబ్బందులు అని జిల్లా కలెక్టర్ వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి 48 అడుగులకు వస్తే మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కానీ నిన్న రాత్రి 12 గంటలకు ఉన్నటువంటి